అలాగే నా పేరు మీద వాగడం మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో అప్పుడిప్పుడు అల్లు అర్జున్ గారి పుష్ప 2 రిలీజ్ అయిన టైంలో సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది? సో గుర్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని అయితే లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి. అలాగే హై పాయింట్స్ ఏమైనా ఉంటే ఇవ్వడానికి ట్రై చేయండి. సో దట్ వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఆ ఇన్సిడెంట్ జరిగి సుమారుగా 1.5 year అయిపోతుంది. చాలామంది మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి. కాకపోతే మళ్ళీ దాన్ని కోర్టు అయితే ఒకసారి గుర్తు చేసింది. అందరికీ గుర్తు చేసింది. అల్లు అర్జున్ గారికి గుర్తు చేసింది, మనకి గుర్తు చేసింది, అందరికీ గుర్తు చేసింది. దగ్గర 1.5 year అయిపోయింది ఇన్సిడెంట్ జరిగి. అల్లు అర్జున్ గారు బేసిక్ ఈ గ్యాప్లో ఒక సినిమా షూటింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకున్నారు. రెండో సినిమా కూడా లొకేషన్ స్కౌటింగ్ అది జరుగుతోంది. అది కూడా ఎనీ టైం స్టార్ట్ అవ్వచ్చు. అండ్ వేరే సినిమాలతో అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయి. సో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ఒక పక్క. అండ్ ఇంకొక పక్క ఆ బాబుని బాగా చూసుకుంటున్నారు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ని బాగా చూసుకుంటున్నారు. సో చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేశారు. అంటే లైక్ ఎఫ్డీ చేసి అది ఇంట్రెస్ట్ వచ్చేలా చేశారు. ఇవన్నీ కూడా చేశారనమాట ఓవరాల్గా. సో అంటే అంతా కూడా పర్ఫెక్ట్గా ఆయన మటుకు ఆయన హెల్ప్ చేస్తూ వస్తున్నారు, ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ ఉన్నారు. సో ఇంక ఈ కేసు కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అన్నట్టు అందరూ అనుకున్నారు. కాకపోతే ఎప్పుడో కొన్నాళ్ళ క్రితం ఒక ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేశారు, ఒక ఇన్సిడెంట్ జరిగిన ఆల్మోస్ట్ 1 year దగ్గర తర్వాత. సో ఛార్జ్ షీట్లో మరి అల్లు అర్జున్ గారి పేరు అయితే ఉంది అండ్ A11 కింద ఆయన అయితే పెట్టారు. సో ఆ ఛార్జ్ షీట్లో మిస్టేక్స్ కొన్ని ఉన్నాయని చెప్పి మళ్ళీ ఆ ఛార్జ్ షీట్ని అయితే వెనక పంపించారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ కేసు అయితే ముందుకు సాగలేదు. సో ఫైనల్గా మళ్ళీ రివైజర్ ఛార్జ్ షీట్ని సబ్మిట్ చేసినట్టు ఉన్నారు. సో అల్లు అర్జున్ గారు A11గా ఉన్నారు అందులో. సో మొత్తంగా 23 మందిని అయితే ఈ లిస్ట్లో చేర్చారనమాట. సో నిందితుల కింద ఈ ఎంటైర్ ఇన్సిడెంట్లో ఆ తొక్కిసలాట ఏదైతే జరిగిందో దాంట్లో. ఈ బేసిక్గా ఆ టైంలో అల్లు అర్జున్ గారి గురించి నెగిటివ్గా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు తర్వాత గద్దర్ అవార్డ్స్కో దేనికో ఆయన పిలిచారు. పక్కన అల్లు శిరీష్ గారి పెళ్లికి వెళ్ళారు. అంతా బాగానే ఉన్నారు మొత్తం అంతా. బట్ ఈ కేసు అయితే కొనసాగుతోంది. సో ఇప్పుడు ఆయన A11గా ఉన్నారు. సో మొత్తంగా 23 మంది ఉన్నారు కదా. సో అల్లు అర్జున్ గారితో పాటుగా ఇంకొక 19 మందికి, అంటే అల్లు అర్జున్ గారితో పాటుగా 19 మందికి నోటీసులు అయితే ఇష్యూ చేశారనమాట. ఏమనంటే నాంపల్లి కోర్టు ఇష్యూ చేసింది వీళ్ళందరికీ కూడా నోటీసెస్. వీళ్ళందరూ కూడా మళ్ళీ పర్సనల్గా వచ్చి విచారణకి హాజరు కావాలని చెప్పి. సో అల్లు అర్జున్ గారు కూడా బేసిక్గా ఈ మండే రోజున అంటే 22వ తారీఖున హాజరు కావాల్సి ఉందన్నమాట అక్కడ. సో అంతే మరి ఇంకా అల్లు అర్జున్ గారు తప్పకుండా హాజరైతే అవ్వాలి దానికి. సో పర్సనల్గా విచారణకు సహకరించాల్సి ఉంటుంది. ఏం జరిగింది ఏంటనేది ఆయన మాట్లాడాల్సి ఉంటుంది. ఆయనంటే ఆయన మాట్లాడక్కర్లేదు, ఆయన తరపున లాయర్ ఎవరైతే ఉంటారో ఆయన చెప్పొచ్చు ప్రతి డీటెయిల్. అండ్ ఆ రోజు ఆయన కూడా కొన్ని ఆన్సర్లు చేయాల్సి ఉంటుంది, ఆయన కూడా చేస్తారు. సో అలా ఉంటుంది అనమాట. సో అల్లు అర్జున్ గారిని అయితే మటుకు ఇది అలా వెంటాడుతూనే ఉంది, ఇదైతే వదలట్లేదు. సో ఇది ఇంకా నేను వీడని నీడను నేనే అన్నట్టు వెంటాడుతుంది ఆయన్ని. అంటే అది ఆయన కారణంగా జరగలేదు, పొరపాటున జరిగింది. చెప్తున్నాం కదా ఎన్నో సంఘటనలు జరిగాయి ఇలా తొక్కిసలాట్లు. సో అవన్నీ కూడా సహజంగా అంటే ఒక న్యాచురల్గా జరిగే ఒక డిజాస్టర్లో ఏవైతే ఉంటాయో అలాంటి వాటి కేటగిరీకి వస్తుంది నన్ను అడిగితే. సో న్యాచురల్ డిజాస్టర్స్ కేటగిరీకి వస్తుంది ఆ తొక్కిసలాట అనేది. సో అది ఎవరు కావాలని చేసింది కాదు, ఎవరు అనుకొని చేసింది కాదు, అది అలా జరిగింది ఆ రోజు అంతే. ఇంకా ఆవిడ చనిపోవాలని రాసి ఉంది అక్కడ అంతే, ఇంకా దాని మించి ఇంకేట్లేదు. విధిరాతనైతే ఎవరు మార్చలేరు. బట్ ఏమంటే ఆ కుటుంబానికి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అదైతే జరిగింది. అప్పట్లో కూడా చాలామంది డబ్బులు ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది, అల్లు అర్జున్ గారు ఇచ్చారు, మైత్రి వాళ్ళు ఇచ్చారు, సుకుమార్ గారు ఇచ్చారు. తర్వాత మళ్ళీ చాలా పెద్ద అమౌంట్ ఎఫ్డీలు అవి చేశారు, అన్నీ చేశారు మొత్తానికి. ఓకే, కాకపోతే ఏంటంటే బట్ పోలీసులు అయితే మటుకు సుమోటో కింద తీసుకొని వాళ్ళని మరి కేసు అయితే ఫైల్ చేశారు. ఎందుకంటే అక్కడ తొక్కిసలాట జరిగింది. అది బేసిక్గా ఏదో ఇండివిజువల్ ఇష్యూ కాదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ కాబట్టి ఇంక వాళ్ళైతే కేసు ఫైల్ చేశారు. సో అట్లాగే అప్పటి నుంచి కేసు అయితే సాగుతూ ఉందన్నమాట. సో ఫైనల్గా అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో మనకైతే తెలియదు. బట్ అప్పటి వరకు సాగుతూనే ఉంటుందని అయితే అర్థమైపోతుంది. సో దీనివల్ల అల్లు అర్జున్ గారికి పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదా అంటే చెప్పలేము మనం. ఎందుకంటే ఇప్పుడు ఆయన A11 కింద ఉన్నారు. ఇప్పుడు A11 కింద ఉన్నప్పటికీ కూడా ఎంత కాదన్నా సరే ఒకవేళ ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ అనేది జరిగి ఈ కేసులో ఒక తీర్పు కనుక ఇవ్వాలి అని కనుక కోర్టు డిసైడ్ అయినట్టయితే అప్పుడు మేబీ ఎంతో కొంత శిక్ష అయితే పడే అవకాశం అయితే ఉంది. బట్ నాకు తెలిసి అంటే బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ బేస్డ్ ఆన్ ద మిస్టేక్ అండ్ బేస్డ్ ఆన్ ద పర్సన్స్ పొజిషన్, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మిస్టేక్ తక్కువే, ఆ సిచ్యువేషన్ కూడా ఇంటెన్షనల్గా చేసింది కాదు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేబీ శిక్ష ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ జరిమానా అయితే పడే అవకాశాలు ఉన్నాయి. సో గట్టిగానే జరిమానా అయితే విధిస్తారు. అండ్ రెండోది ఒకటి శిక్ష పడినట్టయితే చాలా కొద్దిగా
పడే అవకాశం అయితే ఉందన్నమాట. అది మరి సిచ్యువేషన్. సో అంతే మరి ఇంకా. సో ఇప్పుడు అందుకే నార్మల్గా అయితే ఫ్రైడే రోజు అట్లా రమ్మంటారన్న పాయింట్ ఉంటుంది. బట్ ఈసారి అలా కాదు, మండే రోజే రమ్మన్నారు. జస్ట్ విచారణ కోసమే కదా, ఇదేం అరెస్ట్ కాదు. కొంతమంది ఏంటంటే అరెస్ట్ అనుకుంటున్నారు, బట్ అరెస్ట్ అయితే కాదు. కానీ ప్రస్తుతానికి అయితే కాదు. బట్ ఈ కేసులో ఏదైనా ఒక తీర్పు కనుక వచ్చినప్పుడు ఏ 11 మాత్రమే కాదు, మొత్తంగా ఎవరైతే 23 మంది వ్యక్తులు ఉన్నారో దీంట్లో 23 మందికి కూడా శిక్ష పడాలని కోర్టు కనుక నిర్ణయించుకున్నట్టయితే ఆవిడ మరి అల్లు అర్జున్ గారు కూడా ఎంతో కొంత శిక్ష పడే అవకాశం అయితే ఉంది. మరి అది జరుగుతుందా ఏమో, నాకైతే డౌటే. పైగా ఆయన చేసింది ఆయన చేసింది కాదు, ఆయన ఇంటెన్షనల్గా చేసింది కాదు. సో అక్కడ ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటు బేసిక్గా కలెక్టివ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ వల్ల జరిగింది అదంతా కూడా. సో మరి ఇంక దానివల్ల జరిగింది కాబట్టి మరి ఆయనకి ఏం సంబంధం లేదని చెప్పి మీరు ఏమైనా కొంచెం లైక్ ఆయన ఏమైనా జస్ట్ జరిమానాతో వదిలేస్తారని చూడాల్సి ఉంటుంది. ఇప్పుడప్పుడే మనకు తీర్పు అయితే రాదు ఈ కేసు గురించి, బికాస్ చాలా టైం పడుతుంది ఈ కేసులో తీర్పు అయితే రావాలంటే. అదంత ఈజీ అయితే కాదు. సో ఎప్పటికి వస్తుందో కూడా తెలియదు మనకి, బట్ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది పక్కాగా. సో రాకా రిలీజ్ అయ్యే టైంకైనా వచ్చేయచ్చు, కరెక్ట్గా అదే టైంకి రావచ్చు కూడా. రాకా రిలీజ్ అయ్యే టైం కూడా రావచ్చు, మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్. సో చెప్పలేం మనం, ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది తెలియదు మనకి. అది మరి పరిస్థితి. సో లెట్స్ సీ, మరి చూద్దాం. సో అంటే ఇప్పుడు మళ్ళీ ఇదంతా కూడా బయటికి రావడం, మళ్ళీ ఇదంతా కూడా న్యూస్లో ఉండడం ఎందుకో అంటే కరెక్ట్ కాదు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది సిచ్యువేషన్. ఎందుకంటే ఆ తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకున్న విధానం అదంతా కూడా బాగుంది. అందరూ కూడా ఇన్ టైంలో చాలా పర్ఫెక్ట్గా రెస్పాండ్ అయ్యారు, చాలా త్వరగా. సో అంతా బాగానే ఉంది. బట్ ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది డే ఆ చనిపోయిన రేవతి గారిని అయితే మనం మళ్ళీ వెనక్కి తీసుకొని రాలేం, అది జరగని పని. అండ్ బేసిక్గా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందుకనే అల్లు అర్జున్ గారి పట్ల అంత అగెయిన్స్ట్ గేమ్ లేరు. ఏమంటే వాళ్ళ నాన్నగారు అయితే ఉద్యోగం అది మానేసి ఇంక ఇంట్లో ఉండి బాబునే చూసుకుంటున్నారు. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, ఆయన బయట కనుక వెళ్ళినట్టయితే ఇంకా బాబుని చూసుకోవడం కష్టం అని చెప్పి ఆయన జాబ్ మానేసి ఇంట్లో ఉంటున్నారు. అందుకే కావాల్సినట్టుగా హెల్ప్ అయితే చేస్తున్నారు. సో ఇంకా ఇంకా చేస్తూనే ఉంటారు నాకు తెలిసి. సో ఇంకా జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది కదా మరి ఆ సిచ్యువేషన్. ఇంకా అందుకని చెప్పి నాకు తెలిసి హెల్ప్ చేస్తూనే ఉంటారు లైఫ్ అంతా కూడా. ఆ అబ్బాయి కంప్లీట్గా నార్మల్ అయ్యే వరకు హెల్ప్ చేస్తారు. అండ్ ఆ తర్వాత కూడా ఎఫ్డీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది. అది అట్లా పెద్ద అయిన తర్వాత అబ్బాయికి బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఎవర్ ఇట్ ఈస్, చూడాలి మరి ఇక కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. సో ఏ 11కి అయితే పెట్టారు కదా మరి అల్లు అర్జున్ గారిని, చూద్దాం మరి. సో ప్రస్తుతానికి అయితే 19 మందికి నోటీసులు అయితే ఇచ్చారు. 23 మందికి ఇవ్వలేదు, 19 మందికి ఇచ్చారు. అందులో అల్లు అర్జున్ గారికి కూడా నోటీసులు అయితే ఇచ్చారనమాట. సో అందుకని ఆయన కూడా కోర్టు ముందు అయితే హాజరవ్వాల్సి ఉంటుంది 22వ తారీఖున సోమవారం నాడు. సో మరి ఇక చూద్దాం ఏమో ఎట్లా అవుతుంది ఏంటనేది. సో జనరల్గా ఒకటైతే వాస్తవం, ఇలాగ చాలాసార్లు చాలామంది విషయంలో కూడా జరిగాయి. సో ఇప్పుడు అంతెందుకు రీసెంట్గా జరిగిన మహాకుంభమేళ టైంలో కూడా చాలామంది చనిపోయారు తొక్కేసి రావటం. మరి దానికి ఎవరిని బ్లేమ్ చేస్తారు? సో ఎవరి మీద కేసులు వేస్తారు? ఏం అవ్వని పనులు. ఇదేంటంటే ఒక సినిమా థియేటర్ దగ్గర జరిగింది కదా అన్న ఒక ఉద్దేశంలో అట్లా చేశారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మళ్ళీ డిస్కషన్ కూడా వచ్చింది కాబట్టి ఒకటైతే వాస్తవం. సో ఈ ముందు రోజు ప్రీమియర్ షోలు, మిడ్ నైట్ ప్రీమియర్ షోలు ఉంటాయి కదా, వాటికి ఫ్యామిలీ పీపుల్తో పాటు వెళ్ళకండి. సో అది ఇప్పుడు ఆ సంఘటన మనకు ఒక పెద్ద గుణపాఠం లాంటిది కదా. సో అది దాని నుంచి మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ప్రీమియర్ షోలకు మేబీ యూత్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదా ఫ్యామిలీ మెంబర్స్తో సినిమా చూడాలనుకున్నట్టయితే మీరు బేసిక్గా తర్వాత అయినా చూసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి ఇనీషియల్గా కొంచెం ప్రైసెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మేబీ తర్వాత వీక్ డేస్ వచ్చిన తర్వాత ప్రైసెస్ కొంచెం తగ్గిన తర్వాత అప్పుడైనా చూసుకోవచ్చు. అలా అయినా సరే మీకు బేసిక్గా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఏ ఉంటుంది. సినిమా అప్పుడే చూసినా అలాగే ఉంటుంది, ఫస్ట్ డే చూసినా అదే ఉంటుంది. సో అదే నేను చెప్పేది. సో ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ సిచ్యువేషన్ ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి. సో అది మరి పాయింట్. సో చూద్దాం మరి ఇంకా ఏంటి పరిస్థితి అనేది. సో మీరేమనుకుంటున్నారు? ఈ కేసులో అల్లు అర్జున్ గారికి ఏమైనా శిక్ష ఏమైనా పడుతుంది అనుకుంటున్నారా, లేదంటే మోస్ట్లీ జరిమానాతో వదిలేస్తారు అని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకోవడం ఏంటంటే జరిమానాతోనే వదిలేస్తారు అనుకుంటున్నా. కొంచెం ఎక్కువ జరిమానా విధించే అవకాశం అయితే ఉంది. సో లైక్ ఒక 5 lakhs 10 lakhs వరకు జరిమానా విధించే అవకాశం అయితే ఉంది. బట్ అంతకంటే జరిమానా అయితే ఉండకపోవచ్చు అనిపిస్తోంది నాకైతే మాత్రం. అంతకంటే శిక్ష ఉండకపోవచ్చు అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో మరి మీ అభిప్రాయం ఏంటి ఈ ఇన్సిడెంట్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మళ్ళీ ఇట్లా నోటీసులు ఇవ్వడం, మళ్ళీ కేసు అంతా కూడా మళ్ళీ తిరగడం, దాని మీద కూడా మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మైదర్ మాకు కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.